हरि आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। స్పీచ్ ముందు ప్రార్థనలు జరుగుతుంది. స్పీచ్ ముందు ప్రార్థనలు చేస్తారు కదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ and 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్లలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 143వ పాఠము 27/5/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
ఈ చోటులో ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి నిరంతరం. కానీ ఈ చోటు ఎక్కడ దానికి తప్పిపోవడం లేదు, ఎక్కడా కుంచుకుపోవడం లేదు, ఎక్కడా దుఃఖపడడం లేదు, ఎక్కడా పొంగడం లేదు, ఎక్కడా సంతోషించడం లేదు. అలా నిమ్మకు నీరెత్తినట్టుగా అంటామే, నిమ్మ చెట్లకి ఎక్కువ నీరు పోస్తారు, అట్లాగా హాపీగా ఏమి గందరగోళ పడకుండా ప్రశాంతంగా జరుగుతున్నది చూస్తూ ఉన్నది. తనలోనే జరుగుతోంది సమస్తము, చూస్తూ ఉన్నది. అట్లాగే మనలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. బయట మొత్తం ఎక్కడ ఏమేమైతే జరుగుతున్నాయో సమస్తము మనలో కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. దానికి నమూనాగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతోంది, మనం కొంచెం కుదురుతున్నాం, కంగారు పడుతున్నాం, పొంగుతున్నాం, లేకపోతే కుంగిపోతున్నాం, బాధపడుతున్నాం. ఇట్లా రకరకాలైన విషయాలతో కుదురుతున్నాం, అటు ఇటు అటు ఇటు. కోట ఎలాగా గంభీరముగా ప్రశాంతముగా చూస్తూ ఉన్నదో మొత్తానికి అవకాశం ఇస్తుంది, తను మాత్రం ఏమి చేయనట్టుగా అలా. ఇట్లా మనం కూడా మొత్తం ఎన్ని ఆలోచనలు, ఎన్ని మాటలు, ఎన్ని పనులు, అన్నిటికీ అవకాశం ఇవ్వటం, చూస్తూ ఉండడం. ఇట్లాగా రావాలి మనం. దానికోసమే ద సీక్రెట్ డాక్ట్రైన్ అందించబడింది. అంటే ఇంతకుముందు అందించబడలేదా? మొత్తం ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సమస్త పవిత్ర గ్రంథాల సారం మరింత లోతుగా, మరింత నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న విషయాలని రుజువులతో సహా మనకి మన కళ్ళ ముందు కనబడేటట్టుగా అందించారు ద సీక్రెట్ డాక్టర్ ద్వారా. వల్ల ఇప్పుడు ద సీక్రెట్ డాక్టర్ మనం ఎక్కడికైనా ప్రవేశించవచ్చు. ఇది మనకి పాస్పోర్ట్, వీసా అంటుంటారు, అవి లేకపోతే మనం విదేశాలకు ప్రయాణం చేయటం కుదరదు కదా. అట్లా సమస్త సృష్టి రహస్యాల్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. సీక్రెట్ డాక్టర్ అనే వీసా, పాస్పోర్ట్ వీసా ఉన్నాయా అంటారు. ఇదిగోండి సీక్రెట్ డాక్టర్. ఓకే, వెళ్ళిపోండి. ఎక్కడ మనకి నిరోధించడం ఉండదు. తర్వాత మనం ఇప్పటి వరకు 143వ పాఠం చెప్పుకుంటున్నాం. 142 పాఠాలు జరిగినాయి. ఈ 142 పాఠాల్లోనూ 141 పాఠాలు మనకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం జరిగింది. అంటే ఈ యజ్ఞం, మహా దివ్యజ్ఞాన యజ్ఞం కార్యక్రమం ఎట్లా జరుగుతుందంటే, పంచకోణ తారక అంటారు, 5 పాయింటెడ్ స్టార్. ఆ 5 పాయింటెడ్ స్టార్ గా జరుగుతుంది. 5 బిందువులు, 5 పాయింట్స్. ఒక పాయింట్ చెప్పేవాడు, ఒక పాయింట్ చెప్పడానికి ముందే హెచ్చరించి, ఇట్లాగా ప్రోగ్రాం ఉంది,
ఆ లింక్ తయారు చేయడం, ఆ లింకుని అందరికీ అందుబాటులో ఉంచడం, అందరినీ మరలా హెచ్చరించడం, ఫలానా రోజు ఫలానా సమయానికి కార్యక్రమం ఉంది పాల్గొనండి, మనం మర్చిపోతామేమోనని అట్లా మెసేజ్లు పంపిస్తూ ఆ నోటీసు పంపిస్తున్నటువంటి ఆర్వీఎస్ శాస్త్రి గారు ఒక పాయింట్, ఇది చెప్పేవాడు ఒక పాయింట్. తర్వాత వీటిని రికార్డు చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి శాశ్వతంగా ఎంతకాలమైనా కానీ ఎంతమందికైనా అందుబాటులో ఉంచడం సాధ్యపడుతుంది అంటే అది ప్రస్తుతం రికార్డు చేయడం. ఆ రికార్డు చేసేది శ్రీనివాసమూర్తి గారు, సోదరుడు శ్రీనివాసమూర్తి. అది ఒక 3వ పాయింట్. ఇక 4, దీన్ని అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్లో. భాను తేజ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో పనిచేస్తున్నాడు, గుంటూరుకు సంబంధించిన ఆయన తను బాధ్యతగా తీసుకుని తను కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగంగా అనుకుంటూ అది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ గా 141 పాఠాలు సీక్రెట్ డాక్టర్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం. 4 పాయింట్లు అయినాయి. ఇక 5వ పాయింట్ 5 పాయింటెడ్ స్టార్ కదా. ఇక 5వ బిందువు, 5వ పాయింట్ వింటున్న శ్రోతలు లేకుండా కార్యక్రమమే ఉండదు. మనందరము కలిసి చేసుకుంటున్నాం, మన గొప్పతనమా ఇది. ఎట్లా చేసుకుంటున్నాం మనం? కేంద్రంలో బిందువు, కేంద్ర బిందువు చుక్క ఉంటుంది, 5 పాయింటెడ్ స్టార్ మధ్యలో చుక్క ఉంటుంది. గురువు మొదలుకునే ఈ పరమ గురువులు సమస్తం నడిపించే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అందరి యొక్క ప్రేరణ మనం ఈ కార్యక్రమాన్ని ఇట్లాగా నిర్వహించుకుంటున్నాం. 5 పాయింటెడ్ స్టార్ గా మధ్యలో చుక్క ఉన్నటువంటి 5 పాయింటెడ్ స్టార్ గా ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. దాంట్లో మనం అందరము భాగమే ఉన్నాం. సీక్రెట్ డాక్టర్ వచ్చిందంటే ఎంతమంది దానికి శ్రమ చేశారు. కానీ రాస్తూ ఉంది రాసిన దాన్ని మరలా ఈ ప్రింటింగ్ ఇచ్చి రాయడానికి ఆమెకి సహాయం చేస్తూ ఎంతో మంది కలిసి చేస్తే కానీ ఆ గ్రంథం బయటకు రాలేదు. అట్లా ఆ గ్రంథం బయటకు రావడాన ఎన్ని సంవత్సరాలు అయింది అది బయటకు వచ్చి? 1888. 140 సంవత్సరాల పైన 145 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ దాన్ని ఎంతో ఈ రోజున ఇది వచ్చింది అన్నట్టుగా మనం దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దాంట్లో ఉన్న విషయాన్ని మనం వివరించుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ విషయాల్ని మేల్కొల్పేటట్టుగా దాన్ని అధ్యయనం చేసుకుంటూ సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం మొదటి స్టాంజాలో ఉన్నాం. మొదటి సంపుటానికి సంబంధించిన 7 స్టాంజాస్ ని వివరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనం సంవత్సరం దాటింది. మొదటి స్టాంజాలో ఉన్నాం. ఆ మొదటి స్టాంజాలోని 7 శ్లోకాలు ఇప్పటికి సంపూర్తి అయినాయి. 8వ శ్లోకంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒకసారి ఈ 7 శ్లోకాలని పూర్తి చేసుకుందాం. స్టాంజా 1 ఫస్ట్ శ్లోక. The eternal parent, space, wrapped in her ever invisible robes, had slumbered once again for 7 eternities.
అర్ధనారీశ్వర తత్వంలో ఒక్కరైన అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి అయిన జగన్మాత అన్నటికీ గోచరము కాని తన ఆచ్ఛాదనలచే 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వము వలనే ఉనుకు తీస్తున్నది. అంటే ప్రళయ స్థితి గురించి వివరించడంతో ఈ గ్రంథము ప్రారంభమైంది. అంటే సృష్టి స్థితికి సంబంధించిన విషయం కాకుండా ఇది ప్రళయ స్థితితో ప్రారంభింపబడింది. అంటే మనకి సామాన్యంగా ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు ఎప్పటి నుంచి మొదలు పెడతాం, ఫలానా రోజున జన్మించాడండి, ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాం. ఇట్లా పెరిగాడు, ఇలాగ విద్యాభ్యాసం ఇట్లాగా అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి, అంటే తల్లి గర్భం నుంచి ప్రసవింపబడిన ఈ బాహ్యలోకంలోకి వచ్చినప్పటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం. అది ప్రారంభిస్తాం. ఎవరి గురించి అయినా కానీ అక్కడ ప్రారంభిస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, తల్లి గర్భంలో ఆ 9 నెలల పాటు ఏం జరుగుతుందో, ఆ 10 నెలల కాలము పాటు ఏం జరుగుతుందో అక్కడ మొదలు పెడుతున్నాం. ఇది అట్లా ఈ సృష్టి స్థితికి సంబంధించిన ప్రళయ స్థితి సృష్టి స్థితిగా ప్రసవింపబడడానికి ముందు ఉన్నటువంటి స్థితి, ఎట్లా ప్రసవింపబడింది సృష్టి స్థితిగా, అందుకని దాంతో ప్రారంభించారు మనకి ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే సృష్టి స్థితికి ప్రళయ స్థితికి భేదం లేని, సృష్టి స్థితిలో ఏదైతే ఉన్నదో ప్రళయ స్థితిలో కూడా అదే ఉన్నది. దాని సృష్టి స్థితిలో ఉన్నదంతా అదృశ్యమైపోయి ఏమీ ఉండదండి, అంతం కాకుండా అక్కడ అక్కడ అలాగే ఉంటుంది. సదానందమూర్తి గారు మైక్రోఫోన్ ఆపైపోయారు, మైక్రోఫోన్ ఆపైపోయారు, మీ సౌండ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రెండవ శ్లోకం. Time was not, for it lay asleep in the infinite bosom of duration. కాలమా నీవెక్కడ, అనంత కాలావధి హృదయంలో రహస్యముగా ఉంచబడిన కాలము నిద్రిస్తూ కనుమరుగైనది. పైన చోటుతో సహా అనుకున్నాం. చోటు కాలమే సృష్టికి ప్రధానమైనది. ఆ చోటు వెళ్ళిపోయింది, కాలము వెళ్ళిపోయింది. ఇక కనబడదు కాలము, లేదు ఇక కాలము. మూడవ శ్లోకం. యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, ఫర్ దేర్ వర్ నో అహి celestial beings to contain it, hence to manifest it. లేదు విశ్వ మనస్సు, ఎందులకనగా తమ ధ్యానము ద్వారా వెలుగును ప్రసరింపచేసి అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితిలోనికి సృష్టిని తీసుకువచ్చే విశ్వ మనస్సును కలుగజేసే ధ్యాన చోహానులు లేరు కనుక ఒకటి విశ్వ మనస్సు లేదు ఇంకా అక్కడ. ఒక్కొక్కటి మనం ఎట్లాగైతే నిద్రాస్థితిలోకి వెళ్ళబోయేటప్పుడు జాగ్రత్త నుంచి స్వప్నావస్థ, అక్కడి నుంచి గాఢ సుషుప్తి, ఇట్లా అంచెలంచెలుగా ఎట్లాగైతే గాఢ నిద్రలోకి జారుకుంటామో అట్లాగే ఈ సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితి అంచెలంచెలుగా నెమ్మదిగా జారుకుంటూ ఉంది ప్రళయ స్థితిలోకి. దాన్ని వర్ణిస్తున్నారు. శ్లోక 4, 4వ శ్లోకము 2 భాగాలుగా ఇచ్చారు. The 7 ways to bliss, moksha or nirvana or not. మోక్ష స్థితి లేక నిర్వాణ స్థితికి దారితీయు 7 మార్గములు అచ్చట లేవు, అచ్చట ప్రళయంలో. ఎందుకని?
ఉన్నదే మోక్ష స్థితి కాబట్టి మోక్ష స్థితిలోనే ఉండడం వలన మోక్ష స్థితికి వెళ్ళే అవసరం లేదు కాబట్టి. రెండవ భాగం, ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ, నిదాన అండ్ మాయా were not, for there was no one to produce and get ensnared by them. అలాగే దుఃఖాన్ని కలిగించే మహా కారణములు కూడా అచ్చట లేవు. ఎందుకంటే దుఃఖమునకు మూలమైన నిదానములు అని పిలువబడే 12 మహా కారణములు కలుగ చేయబడి వాటి ఆకర్షణలలో చిక్కుకొని మాయలో పడి ఇబ్బందికర పరిస్థితులలోనికి నెట్టబడి దుఃఖ స్థితిని పొందుతూ ఉన్నవారు ఎవ్వరూ అచ్చట లేరు. 5వ శ్లోకం, అది 2 భాగాలు ఇచ్చారు. మొదటి భాగం, darkness alone filled the boundless hall. శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. రెండవ భాగం, ఫర్ ఫాదర్, మదర్ అండ్ సన్ వర్ వన్స్ మోర్ వన్. తండ్రి, తల్లి, కుమారుడు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకళ్ళ నుంచే. వాళ్ళే ముగ్గురుగా మారారు. ఒక మూర్తే ముగ్గురు 3 మూర్తులుగా అయినట్టు. మళ్ళా ఏమయ్యారు ఇప్పుడు వీళ్ళు? వన్స్ మోర్ వన్, మరలా ఒకటైపోయారు. సృష్టి స్థితిలో ముగ్గురుగా ఉన్నారు, ప్రళయ స్థితికి ఒక్కటైపోయారు. ప్రళయ స్థితి ఒకటి, ఏకత్వం. సృష్టి స్థితి అనేకత్వం. And the sun had not awakened yet for the new veil and his pilgrimage thereon. ఎందులకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన చూచేవాడు చూడడం మరియు చూడబడేది అక్కడ లేకపోవడం వలన. ఎక్కడ? ప్రళయ స్థితిలో. ఎందుకని? సమస్త వ్యక్త సృష్టి అచ్చపు వెలుగుల చీకటిలో కరగి అవ్యక్త స్థితిలో ఉండడం వలన. అలాగే అవ్యక్త స్థితులను కలిగిన సృష్టి అను తనయుడు మరలా వ్యక్తమై నూతన కాలచక్ర భ్రమణంలోనికి ప్రవేశించి తన సుదీర్ఘ యాత్రకు మహాప్రస్థానమునకు అంకురార్పణము చేయుటకు ఇంకనూ మేల్కాంచుటలేదు. అందువలన తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ప్రస్తుతం రాజ్యమేలుచున్నది. ఇక్కడికి 5 శ్లోకాలైనవి. 6వ శ్లోకం, అది 3 భాగాలుగా ఇచ్చారు. The 7 sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అని పురాణ వాంగ్మయము వ్యవహరించుచున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలోనున్న విశ్వే దేవతలు లేక విశ్వ ప్రభువులు 7 మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తంలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడి స్తంభింపబడినవి. క్రమక్రమంగా సూర్యుడు ఎలాగా అస్తమిస్తున్నాడు, చీకటిలోకి ఎలాగా చీకటి ఎలాగా సూర్యుడిని మింగేస్తుంది. చీకటిలోంచి వచ్చినటువంటి చీకటి గర్భము నుండి వచ్చిన సూర్యుడు చీకటినే మనకి తెలియకుండా అద్భుతమైనటువంటి వెలుగుని, ప్రకాశాన్ని అందించినటువంటి సూర్యుడు మరలా చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. చీకటి మింగేస్తూ ఉన్నది. ఆ సూర్యుడిని సూర్యాస్తమయ సమయంలో ఆ చీకటి ఎలా మింగేస్తుందో క్రమక్రమంగా ఈ ప్రళయ స్థితి అట్లాగా ఈ సృష్టి స్థితిని నెమ్మదిగా మింగేస్తూ ఉన్నది. అంటే ఎల్లప్పుడూ ఉండేది ఏంటనమాట? చీకటి.
ఆ చీకట్లోంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. మరలా ఆ వెలుగుని చీకటి మింగేస్తూ ఉంది. అట్లాగే ఎల్లప్పుడూ ఉండేది ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి బయటికి వెలువడం వెడలుతూ ఉన్నది. మరలా దాన్ని నెమ్మదిగా ఆ ప్రళయ స్థితి మింగేస్తూ ఉన్నది. రెండవ భాగము. అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ was immersed in paranishpanna, absolute perfection, paranirvana, which is Yang Grab. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. మూడవ భాగము 6వ శ్లోకము 3వ భాగము. టు బి అవుట్ బ్రీత్డ్ బై దట్ which is and it is not was. దివ్య మహాశ్వాసలోని ద డివైన్ గ్రేట్ బ్రెత్ మహా ఉచ్ఛ్వాసము ద్వారా లోనికి పీల్చబడి ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము మహా నిశ్వాసము ద్వారా తిరిగి విశ్వ సృష్టి వ్యక్తము కావలసి ఉన్నది. అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. సమస్తము శూన్యముగా శూన్య స్థితిలో ఉన్నది. 7వ శ్లోకం 2 భాగాలు. The causes of existence had been done away with. అంటే ఒకదానికొకటి ఆధారంగా ఇది జరిగింది అంటే జగన్మాత నిద్రపోతూ ఉంది, కునుకు తీస్తూ ఉన్నది. ఎట్లాగా ఎలా జరిగింది ఇది? దానికి సమాధానంగా 2వ శ్లోకం. ఆ 2వ శ్లోకంలో జరిగిన దానికి సమాధానంగా 3వ శ్లోకం. ఇట్లా దానికొకటి అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్న. అంటే మామూలుగా అయితే ఏంటన్నమాట ఇది, ఇప్పుడు స్టాంజా 1లోనే ఆ చివరి శ్లోకం ఏదైతే ఉందో అంటే 9వ శ్లోకం, అక్కడి నుంచి చెప్పుకుంటూ రావాలి మనం. చెప్పుకుంటూ వస్తే అప్పుడు చిట్ట చివరికి ఏమవుతుంది? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది జగన్మాత అని. ముందు గాఢ నిద్రలో ఉన్నది జగన్మాత అని. అట్లా నెమ్మదిగా ఎట్లాగా వచ్చింది అనుకున్నారు? జగన్మాత గాఢ నిద్రలోకి ఎలా వెళ్ళింది అనుకున్నారు అని ఒకటొకటి నెక్స్ట్ ఒక అంచెలంచెలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే మనం ఏదైనా కానీ ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు ముందు ఉన్నది. ఎందుకంటే మనం ఏది లెక్క అయినా ఒక లెక్క ఇచ్చారు, ఈ లెక్క చేయండి అన్నారు. చేయమంటే మనం ఏం చేస్తాం? ముందు దత్తాంశం అంటే ఆ లెక్కలో ఉన్నటువంటి ఏమేమి ఇచ్చారు అని వరుసగా రాసుకుంటాం. రాసుకుని ఏది కనుక్కోవాలి, దీని ద్వారా ఆ తెలియకుండా ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవటం ఎలాగా, దానికి సమాధానం వెతకాలి మనం, సమాధానం కనుక్కోవాలి మనం. సమాధానాన్ని ఎక్కడి నుంచి కనుక్కోవాలి మనం? ఇచ్చిన విషయాల్లో నుంచి. అట్లాగా మనం ఈ ఇచ్చిన విషయాల్లో నుంచి నెమ్మదిగా ఆ కనబడనిది ఏదైతే ఉందో, తెలియనిది ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవటానికి వీలుగా, ఆ పద్ధతిలో మనకి విశ్లేషించుకోవటానికి వీలుగా అంచెలంచెలుగా ఒక క్రమ పద్ధతిలో మనకి ఒకదాని తర్వాత ఒకటి అందిస్తూ వస్తున్నారు. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా కార్యకారణం, కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణాలు తీసేటప్పుడు కల్లా ఎఫెక్ట్స్ పోయినాయి. దాంతో ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. 2వ భాగము. The visible that was and the invisible that is rested in eternal non-being, the one being.
ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతం అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకొనుచున్నది. ఇప్పుడు ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం ఆ శ్లోకాలు, వాటికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం, వివరణ, ఇవన్నీ చక్కగా ఎంతవరకు అందుతూ ఉంటే అంతవరకు దాన్ని దర్శిస్తూ ఇప్పుడు దాకా ముందుకు కదిలాం. ఇప్పుడు 8వ శ్లోకం దగ్గరికి వచ్చాం. మనం ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. దాంట్లో అన్ని చిత్రపటాలు ప్రదర్శితం అవుతాయి. ఈ సృష్టి ఎలాగ ఏర్పడింది, ఏదో ఒక విషయం గురించి దానికి సంబంధించి ఒక వరుసలో మనకి ఆ చిత్రపటాలని ప్రదర్శిస్తూ ఉంటారు. మనం ఒక్కొక్కటి చూసుకుంటా ముందుకు వెళుతూ ఉంటాం. అట్లాగా 7 శ్లోకాలు పూర్తి చేసుకుని మనం 8వ శ్లోకానికి వచ్చాం. దేంట్లో ఉన్న శ్లోకాలు ఇవి? స్టాంజా 1లో ఉన్నవి, మొదటి స్టాంజాలో ఉన్నటువంటి శ్లోకాలు. శ్లోక 8, 8వ శ్లోకం. అది 2 భాగాలు ఇచ్చారు. మొదటి భాగం ఈరోజు ప్రారంభించుకుందాం. Alone, the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep. బహు రూపములు ఏకరూపంపై హద్దులు లేని, అనంతము లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా, మొత్తం విస్తరించి ఉంది, మొత్తం తానే అయి ఉంది. అటువంటి స్థితి ప్రస్తుతం ఉన్నాం మనం. దానికి సంబంధించి మనం వ్యాఖ్యానం అది చెప్పుకుందాం. అలోన్ అంటే ఒంటరి, ఏకాకి అయిన, ఒంటరిగా ఏకాంతముగా అటువంటి ఎగ్జిస్టెన్స్, ఉండుట, స్థితి, ఉనికి. అదేం చేసింది? స్ట్రెచ్డ్, మొత్తం విస్తరించింది. ఎంతవరకు విస్తరించింది? విస్తరించిన దానికి ఇంతవరకు విస్తరించిందండి అని చెప్పడానికి లేదు. ఇక బౌండ్లెస్, మేరలేని, హద్దులు లేని, అనంతమైన, ఇన్ఫినిట్, అంతం లేని, అది కూడా అనంతమైన. అంటే దగ్గర దగ్గర అర్థాలుగా ఉంటాయి, కానీ కొంచెం లోతుగా చూసినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది. బౌండ్లెస్ అంటే ఇక్కడ వరకునండి ఇది హద్దులు, అని పెడతాం, కానీ దీనికి హద్దులు లేవు. బౌండ్లెస్, హద్దులు లేవు. ఇన్ఫినిట్, ఇది కూడా అంతం లేదు, ఇక అనంతం, అప్పుడు జరుగుతూ ఉంటుంది. అది అంతే, ఎల్లప్పుడూ ఉండేది. కాజ్లెస్ అంటే కారణం లేని, ఎందుకని అన్నింటికీ అదే కారణం అవుతాను. కాజ్లెస్, కాజ్ మొత్తానికి కారణం ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ కి తప్పనిసరిగా కారణం ఉంటుంది. ఎఫెక్ట్ కాబట్టి కాజ్ తప్పనిసరి. బట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ తప్పనిసరిగా మనకి ఎదురుపడతాయి. కానీ ఒక చోటకు వెళ్ళిన తర్వాత అక్కడ కాజు లేదు,
కాజు లేదు కాబట్టి ఎఫెక్ట్ లేదు, కారణాలు లేదు. కాజ్లెస్ కాజ్. డ్రీమ్లెస్, అట్లాగే కళలు లేని, స్వప్నములు లేని. ఇది ఏదైనా స్వప్నావస్థగా ఉందా అంటే కళ అనేటప్పుడు కల అది వాస్తవం కాదు కదా, యథార్థంగా ఉండదు, ఊహగా ఉంటుంది. అది మెలకువ కళ్ళు తెరిచేటప్పుడు కల్లా ఆ కళ కరిగిపోతుంది, కళ ఉండదు అక్కడ. కళలో ఎంత గందరగోళం ఉన్నా, ఎంత సుఖం అనుభవిస్తున్నా, ఎంత కష్టం అనుభవిస్తున్నా, ఎంత భయం, ఎంత సంతోషం, ఎటువంటి అయినా కళ్ళు తెరిచామా మొత్తం మాయమైపోతుంది. అందుకని అట్లా కాదు ఇది, అట్లా మనం ఊహగా లేదు ఈ ప్రళయ స్థితి, వాస్తవం యథార్థంగా ఉంది ఇది. కాబట్టి డ్రీమ్లెస్, కళలు లేని, అంటే గాఢ సుషుప్తిలో ఉంది అని. ఇప్పుడు ఏంటంటే మనకి మూడవ కన్ను మనలో కొంత పని చేయటం ప్రారంభించింది, దాన్ని మేల్కొలపటం జరిగింది. దాని ద్వారా మరింత లోతుగా ఈ ప్రళయ స్థితిని వీక్షించటం, దర్శించటం. అంటే దీని ప్రళయ స్థితిని దర్శిస్తున్నామంటే ప్రళయ స్థితిలో నుంచి అతీతంగా వచ్చాం, ప్రళయ స్థితిలో లేం మనం అన్నట్టుగా అనమాట. స్టాంజా 1 శ్లోక 8 దాని యొక్క కామెంటరీ. Alone the one form of existence, stretched, boundless, infinite, causeless, and dreamless sleep. ఇదేంటంటే మనకి ఆ బుక్ ఆఫ్ ధ్యాన్ అని ఏదైతే ఉందో, ధ్యాన గ్రంథము, ఆ పరమ గురు, ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ పరమ గురు యొక్క లైబ్రరీలో ఒకే ఒక కాపీ ఏదైతే ఉందో బుక్ ఆఫ్ ధ్యాన్, దాంట్లో సంజార్ భాషలో ఉన్నటువంటి ఆ భాగాన్ని ఇంగ్లీష్లోకి ఇక్కడ అనువదించింది ఆమె. అనువదించి దానికి వ్యాఖ్యానం ఇస్తుంది ఇక్కడ. ఇది సంజార్ భాషలో ఉన్నటువంటి ఈ శ్లోకం, దానికి వ్యాఖ్యానం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. The tendency of modern thought is to recur to the archaic idea of a homogeneous basis for apparently widely different things. Heterogeneity developed from homogeneity. The tendency of modern thought, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మూలజాతి సమయంలో ఒక్కొక్క మూలజాతి జరిగేటప్పుడు వైఖరి, ఆలోచన వైఖరి, టెండెన్సీ అనమాట, ఆలోచన వైఖరి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని మూల జాతులు ఒకే రకంగా ఆలోచన ఉండదు, అలా ఆలోచన వైఖరి ఉండదు. మొట్టమొదటి మూల జాతికి సంబంధించి కొంత ఉన్నతంగా ఉంటుంది, ఇక అక్కడి నుంచి క్రమక్రమంగా అది పరిమితమవుతూ పూర్తిగా భౌతిక స్థాయికి దిగిపోతుంది. ఆ వైఖరి, ఆలోచన వైఖరి, ఉద్దేశం, ఆ టెండెన్సీ. ఇంకా అక్కడి నుంచి మరలా పైకి ఎగిసేటప్పటికల్లా క్రమక్రమంగా ఆ ఆలోచన వైఖరి ఉన్నత దిశకి మరలుతూ ఉంటుంది. భౌతికత్వం నుంచి మరలా ఆ ఏకత్వానికి, ఆ సూక్ష్మానికి సంబంధించి, ఏకత్వానికి సంబంధించి, ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన ఆలోచనలుగా అది పెరుగుతూ ఉంటుంది. అట్లా మనం ఈ జాయింట్ వీల్ ఎట్లాగైతే పైనుంచి కిందకి తిరుగుతూ, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా తిరుగుతూ ఉండవు,
అట్లా నిరంతరము అది జరుగుతూ ఉండగా ఇప్పుడు ప్రస్తుతము మనము ఎక్కడున్నాం? 5వ మూల జాతిలో ఉన్నాం. ఈ 5వ మూల జాతిలో 5వ ఉపజాతి దాటి 6వ ఉపజాతికి రాబోతున్నాం. ఇటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి మనం ఎప్పటికప్పుడు ఆధునికం అనుకుంటాం. అది సహజం. పాత వాళ్ళది ఇప్పుడు మనకన్నా ఒక 5, 6 ఒక 100 సంవత్సరాలు లేకపోతే ఒక 300, 400 ఒక 500 సంవత్సరాల వెనక చూసుకుంటే కొంచెం వెనకబడ్డ వాళ్ళండి వాళ్ళు. మనం చాలా ఆధునికంగా చాలా అభివృద్ధి చెందాం మనం అని ఒక భావన ఉంటుంది. ప్రధానమైన భావన ఎప్పటికప్పుడు ఉన్నవాళ్ళు ఆధునికులు అనుకుంటారు. వెనకటి వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూస్తుంటారు. అంతేగాని వాళ్ళ వల్ల మనకి ఈ ఆలోచన విధానం ఇట్లాగా వచ్చింది అన్నది అనుకోమా. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ వల్ల గదా మనం వచ్చాము బయటికి. వా మనకన్నా వాళ్ళు ఎక్కువ లేకపోతే మనకన్నా వాళ్ళు తక్కువ, వాళ్ళకన్నా మనం ఎక్కువ. అట్లాగా ఉంటుందనమాట. అందుకని మనం ఎప్పటికైనా గాని ఏ క్షణంలో అయినా అప్పుడు ఉన్నవాడు అది మోడర్న్, చాలా ఆధునికము అని భావిస్తూ ఉంటాడు. The tendency of modern thought is to recur to the ఆధునిక ఆలోచన సరళి. మోడర్న్ థాట్ ఆ విధానం, ఆధునిక ఆలోచన సరళి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, మరలా వచ్చి తిరిగి తిరిగి సంభవించు, టు రికర్, టు కమ్ అప్ అగైన్ ఈస్ టు రికర్ టు ద ఆర్చాక్ ఐడియా ఆఫ్ ఏ homogeneous basis. Homogeneous basis. With the same kind or nature, having the constituent elements similar throughout. సజాతీయమైన మిశ్రితము కాని అటువంటి ఆర్కియాక్ అంటే అత్యంత ప్రాచీనమైన, ఆర్కియాక్ అంటే ప్రాచీనమైన, అత్యంత ప్రాచీనమైన భావం. ఇది ఐడియా, ఆర్కియాక్ ఐడియా. అత్యంత ప్రాచీనమైన ఆ భావం ఏదైతే ఉందో, ఆ అభిప్రాయం, ఆ ఉద్దేశం ఆఫ్ ఏ హోమోజీనియస్ బేసిస్. అంటే మనం ఇప్పుడు ఆధునికంగా అనుకుంటూ ఉన్నప్పటికీ దానికి అంతర్లీనంగా, దానికి ఆధారంగా, దానికి బేసుగా, అంటే మన ఆలోచన సరళకి, మన ఆలోచన విధానానికి ఆధారం ఏది ఉంటుంది? ప్రాచీనమైన ఆలోచన విధానమే ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనం 5వ అంతస్తులో ఉన్నామండి మేము అని గొప్పగా చెప్తే, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటేనేగా. గ్రౌండ్ ఫ్లోరు, అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇట్లాగా అవన్నీ ఉంటేనేగా మనం 5వ అంతస్తుకు వచ్చేది. మేము 5వ అంతస్తు డైరెక్ట్‌గా వచ్చేసామంటాం అమ్మడే. ఏ ఇల్లైనా గాని డైరెక్ట్‌గా 5వ అంతస్తు కట్టేసామండి. కింద అంతస్తులు లేవు అని అంటాము మనం. లేదు కదా! మొదటి మూల జాతి, ఆ రెండవ మూల జాతి, మొదటి మూల జాతి యొక్క ఆలోచన సరళి రెండవ మూల జాతికి ఆధారంగా ఉంది. దానికి కొంచెం మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అంతే తప్పితే మూలం మాత్రం అదే ఉంటుంది. అందుకని ఆర్కియాక్ ఐడియా, ఆ ప్రాచీన ఆ భావం, ఉద్దేశం ఏదైతే ఉందో ఏంటది? ఆ ప్రాచీనమైనది హోమోజీనియస్ అంటే మిశ్రితము కాని. అది అలా అనుస్యూతంగా వస్తూ ఉంటుంది. మనకి కరెంట్ ఎట్లాగైతే ఆ వైర్‌లో ప్రవహిస్తూ అలాగా మార్పులు లేకుండా అలాగ వస్తూ ఉంటుందో. కాకపోతే మనకి ఇంటికి అందేటప్పటికల్లా కొంచెం దాన్ని తగ్గించుకుంటా రావచ్చు. కానీ మూలం మాత్రం తయారైన చోటు నుంచి ఇక్కడ దాకా దానికి కనెక్షన్ ఉంటూనే ఉంది గదా! మధ్యలో ఎక్కడ ఆ కనెక్షన్ కట్ కాకుండా, ఎక్కడ ఆటంకం లేకుండా, అవరోధం లేకుండా నిరాటంకంగా తయారయ్యే చోటు నుంచి మన ఇంట్లో బల్బు వరకు
మన ఇంట్లో టీవీ వరకు అది వస్తూనే ఉంది. అట్లాగే ఈ మొట్టమొదటి ఆలోచన ఏదైతే ఉందో ప్రాచీనమైనటువంటిది, అత్యంత ప్రాచీనమైనటువంటిది హోమోజీనియస్ అంటే మిశ్రితము కాని ఆ మొట్టమొదటిది ఏదైతే ఉందో అది మిశ్రితము కాకుండా ఉంది. అక్కడి నుంచి రెండో మూల జాతికి వచ్చినప్పుడు ఈ మొదటి మూల జాతికి సంబంధించిన మూల విషయము దానికి కొంచెం ఏదైనా రంగులు కలపొచ్చు. పైన ఏదైనా అద్దొచ్చు. Homogeneous basis for apparently widely different things. ఆపరెంట్లీ అంటే కనపడేవి, స్పష్టంగా మనకి ఎదుటుగా ఉండేవి. ఆపరెంట్లీ వైడ్లీ డిఫరెంట్ థింగ్స్. మనకి ఇక్కడ భేదం అన్నిటికీ సంబంధించి భేదం కనిపిస్తుంది. వైడ్గా, చాలా విస్తారంగా ఎక్కడ చూసినా కానీ డిఫరెంట్ అంటే భేదము, వ్యత్యాసము, అనేకత్వము, భిన్నత్వము అట్లా కనిపిస్తుంది మనకి. వైడ్లీ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ మనకి ఎదురుగా అనేక రకాలు, ఎంతో భిన్నత్వము ఉన్నప్పటికీ ఈ మొత్తానికి సంబంధించిన హోమోజీనియస్ ఏదైతే ఉందో మూలము మిశ్రితము కాకుండా ఒకటిగా ఉన్నటువంటి ఒక ఆర్కియాక్ ఐడియా, ఆలోచన సరళి, ప్రాచీనమైన అత్యంత ప్రాచీనమైన ఆలోచన సరళి ఏదైతే ఉందో, అభిప్రాయం ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా వస్తూనే ఉంది. అదే ఆధారంగా ఉంది ఇప్పటికీ కూడా. మనము మోడర్న్ థాట్ అని అనుకుంటున్నప్పటికీ ఆధునికమైనటువంటి ఆలోచన విధానంలో మనం ఉన్నాం. మనం ఆధునికులం. మన ప్రాచీనుల కన్నా, మన పూర్వీకుల కన్నా మనకి చాలా తెలుసు, మనం చాలా గొప్పవాళ్ళం, చాలా ముందడుగు వేశాం మనం అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఇంత ముందడుగు వేయడానికి ఆధారం మన రోడ్డే కదా, రహదారి వేసి ఉండబట్టి ఆ రోడ్డు మీద నడుస్తూ ముందుకు వెళ్తున్నాం. అట్లాగా ఆ ప్రాచీనమైనటువంటి ఒక మూలమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, హోమోజీనియస్ ఐడియా ఏదైతే ఉందో అది ఆధారంగా మనం ముందుకు వెళ్తున్నాం. అంటే మన వెనకటి వాళ్ళ, మన పూర్వీకుల యొక్క ఆలోచన సరళి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, భావాలు, వాటి ఆధారంతోనే మనం ఇంత ముందుకు రాగలిగాం. అది మనం ఆలోచించాలి. ఏ సైంటిస్ట్ అయినా వీడు చాలా గొప్పవాడండి అంటే ఎట్లా కుదురుతుంది? సైంటిస్టు ఒక క్రమం ఉంది, ఒక వంశావళి లాగా. ఎప్పుడో ఒక 300-400 సంవత్సరాల నుంచి ఒక విషయం గురించి పరిశోధన జరుగుతూ వస్తుంది. వందల మంది సైంటిస్టులు దాని గురించి శ్రమ చేస్తూ వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా అది పూర్తి కాలేదు. ఈ రోజున ఒకడు దాని యొక్క మొత్తాన్ని కలిపి ఆ చిట్ట చివరిది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాడు వాడు. అంటే దాన్ని దర్శించాడు వాడు. దర్శించి అది మొత్తం అందరికీ వెల్లడి చేశాడు. దాంతో ఎంత గొప్పవాడైనా నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి ఆయనకి, ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ అని మనం అనుకుంటాం. కానీ అతనికి ఆధారం ఆ ప్రారంభంలో సైంటిస్ట్ ఎవరైతే ప్రారంభించి దాన్ని ఆలోచనగా దాన్ని ముందుకు తీసుకొచ్చి వాడి నుంచి ఇంకొకడు అందుకొని, వాడి నుంచి ఇంకొకడు అందుకొని, ఇట్లాగా పరంపరగా ఎన్ని వందల మంది, ఎన్ని వందల జన్మలు, ఎన్ని తరాలు జరిగింది. అలాగా జరిగి ఈ రోజుకి ఇతను ఈ విషయాన్ని కనిపెట్టగలిగాడు. ఇతను ఒక్కడే ఇప్పటికిప్పుడు కనిపెట్టింది అది. ఎంత పరిశోధన జరిగితే దాని ఆధారంగా ఈయన ముందుకు వెళ్ళి పరిశోధన పూర్తి చేశాడు. ఈయన హయాంకి వచ్చేటప్పుడు కల్లా
ఇల్లు కట్టడం ప్రారంభమైంది. తండ్రి తాత ప్రారంభించాడు. పూర్తి చేయలేకపోయాడు ఆయన. సరే తండ్రి మిగతాది కొంతవరకు చేసుకొచ్చాడు. ఆయన పూర్తి చేయలేకపోయాడు. మనవడు వచ్చాడు, పూర్తి చేసాడు. అబ్బా! ఎంత గొప్పోడండి మనవడు, మొత్తం ఇల్లు కట్టేశాడు అనంటే మరి ఎలాగా? మనవడు ఒక్కడే కట్టాడా? వెనక నుంచి కొంచెం కొంచెం, కొంచెం కొంచెం కట్టుకుంటూ వస్తే వీడు పూర్తి చేయగలిగాడు దాన్ని. అట్లా మనకు ముందడుగు వేస్తున్నామంటే వెనక వాళ్ళ యొక్క ఆధారంతో మనం ముందడుగు వేస్తున్నాం. అది గుర్తుండాలి. వైడ్లీ డిఫరెంట్ ఫర్ అపరెంట్లీ హోమోజీనియస్ బేసిస్. అంటే మనకి ఇప్పుడున్న దానికి మొత్తానికి ఆధారం ఏంటి? హోమోజీనియస్ బేసిస్. మనకి ఇట్లా 4-5 మూల జాతులు వచ్చేటప్పుడు కల్లా కొంచెం దానికి సంబంధించి కొంత, దీనికి సంబంధించి కొంత, ఆ కలగాపులం అయిపోయింది. కొంచెం ప్రత్యేకమైనటువంటి దీనిగా లేకుండా కలగాపులంగా ఉంది ఇప్పుడు, కలగాపులకంగా. మొట్టమొదటి మూల జాతి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన సరళితో ప్రారంభించబడింది. ఆ ఆలోచన ఏంటనమాట? హోమోజీనియస్ గా, అంటే సజాతీయముగా, మిశ్రితము కాకుండా అట్లాగా వచ్చింది అది. ఆ తర్వాత ఈ మొదటి మూల జాతి చివరిలో, మొదటి మూల జాతి ఉండగానే రెండో మూల జాతి ప్రారంభం అవుతుంది సామాన్యంగా ఎక్కడైనా కానీ. దాంతో వీళ్ళిద్దరూ కలవటం, వీళ్ళిద్దరు యొక్క మిశ్రితం వల్ల ఇంకొక రకమైన వాళ్ళు తయారవటం. ఈ లోపల రెండో మూల జాతి పూర్తిగా, మొదటి మూల జాతి అంతరించిపోయి రెండో మూల జాతి పూర్తిగా స్థానం తీసుకోవటం. అయితే వాళ్ళు రెండో మూల జాతి వాళ్ళే ఉన్నారా? లేరు కదా. మొదటి మూల జాతితో సంకరమై ఉన్నారు రెండో మూల జాతి వాళ్ళు. అక్కడ సజాతీయంగా అట్లాగా లేదు, ఒకటే ఇదిగా లేదు, కలిసిపోయి ఉన్నారు అక్కడ. ఇక మూడో మూల జాతికి వచ్చేటప్పటికల్లా ఈ రెండో మూల జాతికి సంబంధించి జరుగుతూ ఉండగానే చిట్ట చివరిలో మూడో మూల జాతి ప్రారంభమైంది. కాబట్టి ఈ రెండు కలవటం జరుగుతుంది. ఇట్లాగా మనం సంకరం అవుతూ ఉంటుంది క్రమక్రమంగా. అందుకని సంకరము కాకుండా ఉన్నదేది? మొట్టమొదటి మూల జాతి, ఏమాత్రము మిశ్రితము కాకుండా సజాతీయముగా. దాని యొక్క ఆలోచన అదే ఆధారంగా. కాబట్టి మొదటి మూల జాతి యొక్క ఆలోచన సరళి మనకి ఆధారంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నామంటే వాళ్ళని తోసేయటం కాదు, వెనక వాళ్ళని, పూర్వీకుల్ని తోసేయటం కాదు. ఏ సైంటిస్ట్ అయినా ఇప్పుడు కొత్త విషయం ఒకటి కనుక్కున్నాడు అంటే, నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే వాడికి, వెనకటి వాళ్ళని తోసేయడం కాదు, వాళ్ళ వల్ల ఈయన ఇప్పుడు కనుక్కోగలిగాడు. అట్లాగా మొదటి మూల జాతి వల్ల అక్కడి నుంచి ప్రారంభించబడి మనం ఇప్పుడు వరకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ముందుకు అడుగు వేయగలుగుతున్నాం. కాబట్టి వెనకటి వాళ్ళని తీసివేయటం కాదు, వాళ్ళ ఆధారంతో మనం ఇక్కడ ఉన్నాము అన్న విషయం మనము గమనికలోకి తెచ్చుకోవాలి. హెటరోజెనిటీ అంటే వైజాత్యం, ద డైవర్స్ నేచర్ ఆఫ్ సంథింగ్. భేదం, వ్యత్యాసం హెటరోజెనిటీ అంటే. అలాగే హోమోజెనిటీ, ద స్టేట్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ హోమోజీనియస్, అంటే సజాతీయంగా ఉండడం. అదేమో విజాతీయంగా, అంటే కొన్ని జాతుల మిశ్రమముగా ఉండడం హెటరోజెనిటీ. హోమోజెనిటీ ఒకే ఇదిగా సజాతీయముగా ఉండడం. ఇట్లా ఈ రెండిటితో మనకి ఈ హెటరోజెనిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, విజాతీయముగా ఉంది కదా, అంటే మిశ్రమముగా రకరకాల జాతులు కలిసి ఉన్నట్టుగా. ఇప్పుడు మనకి మరి ఒకప్పుడు దేనికి దానికి విడివిడిగా ఉండేవి జాతులు. ఇప్పుడు క్రమక్రమంగా ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు ఈ మొత్తం ప్రపంచాన్ని ఏలేటప్పుడు కల్లా ఈ జాతుల సంకరం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఎక్కడ చూసినా గానీ మనం ఈ జాతుల సంక్రమానికి, మిశ్రమానికి సంబంధించిన వాళ్ళమే ఉన్నాం గానీ,
కరెక్ట్ గా వీళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళండి అంటే ఎక్కడైనా ట్రైబ్స్ వాళ్ళు ఉంటే ఉండవచ్చు. ఆ అడవుల్లో నివసించే వాళ్ళు మిశ్రమం కాకుండా ఒకే జాతికి సంబంధించి అలా కంటిన్యూగా వస్తూ ఉండడం జరుగుతూ ఉండొచ్చు. కానీ అది చాలా తక్కువగా ఉంటుంది ఆ సందర్భాలు. ఇప్పుడు సందర్భం ఏంటి? హెటరోజెనిటీ. మొత్తం మిశ్రితముగా ఉన్నటువంటి విషయం ఇది ఇప్పుడు. కానీ ఎట్లా డెవలప్ అయింది? ఎలాగా అది అభివృద్ధి చెందింది? ఈ స్థితి ఎలాగొచ్చింది? ఈ మిశ్రమ స్థితి, ఈ మిశ్రమ జాతి స్థితి డెవలప్డ్ ఫ్రమ్ హోమోజెనిటీ. డెవలప్డ్ ఫ్రమ్ హోమోజెనిటీ. అంటే మిశ్రితము కాని సజాతీయము నుంచే ఈ విజాతీయము అంటే మిశ్రిత జాతులు అభివృద్ధి చెందబడ్డాయి. కాబట్టి ఇప్పుడున్న జాతులకి కారణము ఆ సజాతీయ జాతులు, సజాతీయముగా ఉన్న జాతులు. అది మనం గమనించాలి. దీనికి సంబంధించి మనం మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. మనం చెప్పుకోవటము ప్రళయ స్థితి అంటున్నాము కానీ ఈ సృష్టి స్థితికి సంబంధించిన అనేక రకమైన అంశాలు మనం చర్చించడం జరుగుతుంది. అంటే ఈ ప్రళయ స్థితి పూర్తయ్యేటప్పటికల్లా మనకు ఒక చక్కటి స్పష్టమైన అవగాహన వచ్చి ఈ సృష్టి స్థితిలో మనం దర్జాగా హాయిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడ గందరగోళ పడకుండా. ఎట్లాగైతే ఈ చోటు ఏం గందరగోళ పడటం లేదు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని అగ్ని ప్రమాదాలు, కాల్చిపోతుంది. చోటు కాలిపోతుందా? వర్షం పిడుగులు తడిసిపోతుందా చోటు? ఇలాగా ఇప్పుడు ఎట్లాగైతే ఆత్మ గురించి వర్షము తడుపబడదు, అగ్ని కాల్చబడదు అని ఇట్లాగా మనం భగవద్గీతలో ఎట్లాగైతే కృష్ణుడు చెప్పాడు, అట్లా ఈ చోటు ఏం లేదు, హాయిగా చూస్తూ ఉంది. అట్లా గమనించే వాళ్ళంగా ఏమాత్రము బెదరకుండా, కంగారు పడకుండా, గందరగోళ పడకుండా, స్పష్టమైన అవగాహనతో హాయిగా పనులు చేస్తూ ఉంటాం. సృష్టి కోసం పనులు జరిగిపోతుంటాయి. మన ద్వారా చూస్తూ ఉంటాం. చోటు ఎలాగైతే చూస్తూ ఉందో అలా చోటులాగా అయిపోతాం మనం. ఈ ప్రళయ స్థితి అయ్యేటప్పుడు కల్లా ఈ మనకి అటువంటి స్థితి మనలో మేల్కోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లా ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడో జరిగేది కదా ఇవన్నీ, మన కంటి ఎదురుగా ఇప్పుడున్న విషయాలు కాదు కదా. ఎప్పుడో ఎక్కడో ఎలాగో జరుగుతున్నాయి. ఇంకో అక్కడ అలా జరుగుతుందండి అని మనకి వర్ణిస్తున్నారు, వివరిస్తున్నారు. కానీ అవి మనకి ఎట్లాగా అక్కడెక్కడో విషయాలు మనకెందుకు? మన పనులతో మనమే వస్తుంటే అసలే మనకు ఖాళీ లేక ఆ విషయాలని మాకెందుకండి? అట్లా కాకుండా ఆ విషయాలను వివరిస్తూ అవి మనకెట్లాగా, మనలో ఎలాగా మార్పులు తీసుకురావాలి, ఇట్లా మార్పులు తేవడానికి సంబంధించే ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఇవ్వబడింది. దాన్ని అంటుకున్నామంటే, దాన్ని పట్టుకున్నామంటే కరెంట్ షాక్ లాగా ఎట్లాగైతే ఉంటుందో, అయస్కాంతం ఎలాగైతే ఇనుప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఇనుప ముక్క ఎక్కడ ఉంది? అయస్కాంతం అయిపోయింది. అట్లా మనం ఈ గ్రంథం పట్టుకున్నాం, గ్రంథంగా అయిపోతాం, అంతేకాదు. ఆ విధంగా ఇవ్వబడింది. అట్లాగా మనం చెప్పుకుంటున్నాం. మన ద్వారా అట్లాగా వస్తుంది అది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.